నేటి రాశి ఫలాలు ధనస్సు రాశి వారు ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించవు. చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో వాతావరణం అనేది అంతంత మాత్రంగా సాగుతుంది. ఎవరి సహకారం లభించక కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇక ఈరోజు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఉద్యోగపరంగా చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మొత్తంగా చెప్పాలంటే శ్రమతో కానీ పనులను పూర్తి చేయలేకపోతారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం అయితే నిశ్చయమవుతుంది. ఇక ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు వాహన విషయంలో జాగ్రత్త వహించండి. వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మీకు పనికిరాదు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు విలువైన డాక్యుమెంట్స్ను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా కొనసాగుతాయి. ఇక ధనుసు రాశి వారికి కొంత వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అలాగే కుటుంబ బాధ్యతలు మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తాయి. బంధువులతో కాన విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నిరాశ అనేది ఎదురవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడులు అనేవి కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన చాలా విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఫలితాలు పొందడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.